మరొకసారి ఉదయకాల సమయంలో మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. తల్లిదండ్రుల యొక్క పక్షపాతము అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం గనక నిన్నటి దినాన 7వ వచనము చదువుకున్నాము. ఆదికాండం 27వ అధ్యాయము. అక్కడ రాయబడిన మాటను మరొకసారి మీకు వివరిస్తాను. తండ్రి అయిన ఇస్సాకు మరి ఏశావుతో సెలవిస్తున్న మాట, నీవు అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకొచ్చి వండుకొని నా దగ్గరికి తీసుకొస్తే నేను తిని తృప్తుడనై నేను చావకు మునుపు నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి ఏశావుతో, పెద్ద కుమారుడైన ఏశావుతో సెలవిస్తున్న మాటను తల్లి విని ఆ మాటలను తీసుకొచ్చి చిన్న కుమారుడైన యాకోబుతో సెలవిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ విన్న మాటను తీసుకొచ్చి ఇక్కడ తమ్మునితో చెప్పడము ఎంతవరకు సబబం అనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఈ తల్లి ఏం సెలవిస్తుంది యాకోబుకు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ ఆలోచన చెప్తా ఉందంటే, తల్లి ఏశావును ఆశీర్వదించడం ఇష్టం లేదు, యాకోబును ఆశీర్వదించాలని కోరుకుంటుంది. కాబట్టి తల్లి ఏం సెలవిస్తూ ఉంది? 8వ వచనం, కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నేను ఒక మాట చెప్తాను, ఆ మాట ప్రకారం నీవు చేయి అంటుంది. 9వ వచనం, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము, వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను. నువ్వు మందకు వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకొచ్చి నాకు ఇస్తే నీ తండ్రికి ఇష్టమైనట్టు నేను వాటిని చేసి పెడతాను. వాటిని తీసుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏశావునని చెప్పి నీ తండ్రి దగ్గర నీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకొని చిన్న కుమారుడైన యాకోబుతో తల్లి తప్పుడు సలహాలు ఇచ్చి పంపిస్తూ ఉంది. ఎంతవరకు సబబని మనము ఆలోచన చేయాలి. 11వ వచనంలో రాయబడిన మాటను మనము ఆలోచన చేద్దాం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడనని అని కదా అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు. ఏశావుకు రోమములున్నాయి, యాకోబేమో నున్నటివాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అదే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నా అన్నకు రోమాలు ఉన్నాయి, నేను నున్నటి వాడిని కదా, మరి తండ్రి నన్ను గుర్తుపడతాడు కదా, అది ఎలా సాధ్యమవుతుందని మరి తల్లికి యాకోబు చిన్న కుమారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచినప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకునని చెప్పాను. ఒకవేళ తండ్రి నన్ను చూసి నన్ను గమనించినట్టయితే, నన్ను పరీక్షించినట్టయితే, నేను ఏశావును కాను యాకోబునని నా తండ్రికి తెలిస్తే నా మీదికి ఆశీర్వాదం రాకపోగా నా మీదికి శాపం వస్తుంది, అది కరెక్ట్ కాదని తల్లికి ఈ చిన్న కుమారుడని యాకోబు సెలవిస్తున్నాడు. కానీ తల్లి మాత్రం ఏమంటుంది? 13వ వచనం, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ